హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఈ యువ రైతు వాడు చూపి ఆ రైతు ఈ 3 గేదెలు చిన్న షెడ్ వేసుకొని ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఈ 2 నెలల ఏమో నెల అయింది గేదెలు తెచ్చుకొని ఒకదానికి పొదుగువాపు వచ్చింది. వీళ్ళు పొదుగువాపు అనుకోలా, పాలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు దగ్గర 4-5 రోజుల నుంచి. ఇవాళ పొద్దున ఎందుకో కనిపించి, అన్న ఇట్లా పాలు ఇస్తలేదన్న, అది పాలు పట్టుకుంటే తంతుంది అన్నాడు. అది ఏమైనా పొదుగువాపు వచ్చిందేమో అనుమానం వచ్చి చూస్తే దానికి విపరీతంగా పొదుగువాపు ఉంది. నేను గేదె మంచిదే, పోయినసారి పాలు కూడా బాగానే ఇచ్చింది. ఊళ్ళో తెలిసిన రైతు దగ్గరే తీసుకున్నాడు, బయట కూడా వెళ్ళలేదు. ఆ టైపు రా పొదుగువాపు. వీళ్ళు పొదుగుంది కానీ పాలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు, కానీ అది పొదుగు వాపని వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకి తెలియలేదు. ఎన్ని రోజులు అయింది సాగర్ ఏదైనా శుక్రవారం అంటే మొన్న శుక్రవారం వారం 10 రోజులు అయింది. 10 రోజులు అయిపోయింది. మామూలుగా అయితే ఈ పాటికి దగ్గర 3.5-4 లీటర్లు కనీసం 3.5 పాలు ఇవ్వాలి. వాళ్ళు ఇదేంటి పొదుగుంది కానీ పాలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. ఇవన్నీ ఈ కొత్తగా వచ్చే వాళ్ళు తెలియక జరిగే నష్టాలు. ఇటు 10 రోజుల నుంచి ఆర్థికంగా అటు ఇబ్బంది, ఇటు మెడిసిన్కి కూడా లేట్ అవుతుంది. స్టార్టింగ్లో చేసుకుంటే మనకు చాలా తొందరగా తక్కువతో అయిపోద్ది. ఇప్పుడు అనేపాటికి కొంచెం మనం కాస్ట్లీ మందులు వాడాల్సి వస్తుంది. ఈ కనీసం ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి పాలు పోయినాయి, ఇంకా కనీసం 10 రోజుల కనుక పాలలో పడదు. ఇవన్నీ తెలియకుండా జరిగే నష్టాలు. ప్రజెంట్ మనం దీనికి ఒక యాంటీబయాటిక్ను పెయిన్ కిల్లర్ ఒకటి ఇస్తున్నాము. దీన్ని ఎక్కడ కట్టేస్తా దూడ చూడండి, గేదె ఎలా ఉందో. దూడ మాత్రం హైలైట్ దూడ కొట్టింది. దూడ వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయగల పాలు వెళ్తే దూడ మంచి దూడ అవుతుంది. ఎందుకంటే మనకు తల కనపడుతుంది చూసారా, ఈ తల ఎప్పుడు సన్నం ఉండాలి. పాలు ఇచ్చే గేదెలు కూడా ఇట్లా తల సన్నం ఉంటే మనకి బ్రీడ్ అనేది బాగుంది. ఇది సెమనకు పుట్టినట్టుంది. వెనక బ్యాక్ సైడ్ ఏమో ఎక్కువ ఉంటుంది, ముందేమో తక్కువ ఉంది. గేదె చిన్న అయినా దూడ మంచిది పుట్టింది, పై దూడే పుట్టింది. వీళ్ళు నటల ముందు దానాలు పెట్టుకోగలిగితే దూడ మంచి దూడ అవుతుంది. ఇది సుధాకర్ దూడ మేపుకు మంచిది అవుతుంది. దూడ బాగుంది. మనం ఆవులకేమో వెనకాలు కడతాము, గేదెలకేమో ముందుకాలు కట్టాలి. నాకు కూడా తెలియక ఫస్ట్లో గేదెల్లాగా వెనక కూడా ఆవు వాళ్ళకి అట్లా ముందుకాలు కట్టపోయాను. అట్లా మనకు డాక్టర్ తెలిసిన డాక్టర్ ఉంటే అట్లా కట్టకూడదు, ఆవులకి వెనకాలు కట్టాలి, గేదెలకు ముందుకాలు కట్టాలన్నాడు. ఆవులంతా సులుసూత్రంగా ఉండవు, ఎగరేవి పడతాయి. అటు లూజు పట్టుకో, అదే మాత్రం లూజు పట్టుకో, గట్టిగా పట్టుకో. ఏదైనా చెట్టు ఉండి చెట్టు కట్టేసింటే బాగుండేదేమో. ఈ గుండెలు ఉండవు కదా, చెట్టు కూడా ఇంకో తాడు అనుకో. దీనికి ఏంటికన్నా పనికొస్తాయా కాళ్ళు? ఇప్పుడు ఎద్దులకి వేసుకోవట్లేదా ముక్కాలు? మనం పట్టుకుంటావు కదా, నువ్వు పట్టుకుంటావని మెత్తగా ఉంటుంది. అదే నొప్పికి పోయినసారి ఉన్నాడు. ఏమనుకున్నావు బాబు, ఇవే చిన్న ఇది ఎక్కువ ఇంకా 2 ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఏం కాదు. అదే పొదుగు తగ్గనికే స్ప్రే ఇంకా కమ్మని కట్టినాక అయినట్టు కొద్దిగా ఆగదు. ముక్కా ఎక్కిస్తారు అటు వాళ్తూనే బండలు. ఇదే సీకు వేసి కమ్మలకి వెళ్ళి పెట్టాలి, ఈ బోటలో పెట్టి ఒకసారి కట్ చేస్తున్నాయి. ఇంకా మళ్ళీ పుట్టినానికే దానికి కట్ చేద్దామని అక్కడ అనుకుంటున్నా.
ఇప్పుడు కొన్ని అయితే ఇది అది కదా ఎంత పడినాయి రెండు కలిసి 1,12,000 పడినాయి బాబు. 1,12,000 పడినాయి జత. కొన్ని ఎన్నాళ్ళు అవుతుంది? కొన్ని 1 month అవుతుంది బాబు. 1 month అవుతుందా? ఇది గడలు కట్టిన ఏం కాదు, ఇట్లా తీసుకొని కరెక్ట్ దాని కింద ఇట్లా పెట్టి ఇట్లా కొట్టే మొత్తం సెట్ అవుతుంది అనమాట. దాని కింద పెట్టు, క్రాస్గా పెట్టకుండా స్ట్రైట్గా పెట్టు. దానికి విపరీతమైన నొప్పి ఉంది, పట్టుకుంటామని భయంతో కూడా ఉంది. అందుకే కొంచెం 5 నిమిషాల తర్వాత కొట్టు, బెదురు తగ్గినాక. కొంచెం బెదురు నువ్వు దానాది పెడితే పాలు అయితే 4 నాలుగే తగ్గదు. సంఖ బాగానే ఉంది, ఏదో మంచిదే రింగే కాబట్టి. ఖర్చు ఎంత వచ్చింది? షెడ్ ఖర్చు 30,000 వచ్చింది. 30,000 వచ్చింది. అంటే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కానీ కర్రలతో చేసిన దానికి కొన్ని సెకండ్ హ్యాండ్. షెడ్ బాగా చేసుకున్నావు, బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఇచ్చినాయి కరెక్ట్. నాకు ఒక రకంగా అప్పుడు అవగాహన లేక 1 side వేసుకున్నా, కానీ ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే అటు 4 ఇటు 4 ఉన్నా కూడా 8 పడతాయి. అలా ఎవరో చెప్పేతో లేక 1 side వేసుకోండా. ఇప్పుడు 5 పగల కొట్టాలంటే 30,000 అవుతుందని అట్టే దొప్పుతున్నదాన్ని. కొత్తగా ఏదైనా పెంచుదామనే ఇంక ఆగుదామనే. ఇంకో 2 కొట్టుకోవడం. ఈ 3 లైన్లో పడినాక కొంచెం అనుభవం వచ్చినాక పట్టుకో. ఈ లోపు తేవద్దు. ఇప్పుడు అది ఇంటిదే కదా, ఆ గేదె నెంబర్ 1 గేదె. నీకు నువ్వు బయటకు వెళ్ళిపోవాలంటే 70,000 చేస్తుంది. దానికి ఏం పెడుతున్నావు? దానికి ప్రస్తుతానికి అయితే అన్ని పచ్చిగడ్డి. కొత్త పచ్చిగడ్డలో 90% నీరే ఉంటుంది, ఏమీ ఉండదు. ఇప్పుడు అది ఎన్నో నెల? అది 10 నెలల బాబు. 10 నెలల అంటే నువ్వు కనీసం 8వ నెల నుంచి స్టార్ట్ చేసుకుంటే 8, 9, 10 ఈ 3 నెలలు దూడ పెరిగేది కూడా ఈ టైంలోనే. అంటే గీత బతకాలి, నువ్వు పెట్టిన గడ్డికి గీత బతకాలి, లోపల దూడని పెంచుకోవాలి. కాబట్టి ఓన్లీ గడ్డి ఏమైతుంటే రేపొద్దున ఈనగానే పాలు ఉండవు. ఏంటి గీనగా ఏది ఇంత ఉంది అంత ఉంది పాలు ఇస్తలేదు అనుకుంటారు. మన పొరపాటే వాళ్ళలో చూపిస్తుంది. మా అయ్య పశువు ఎప్పుడు మనకి లాస్ మోసం ఎప్పుడు చేయదు. మనం దాన్ని 50,000 పడి 70,000-80,000 పెట్టి తెచ్చుకుంటే మోసం అవుతాం. కానీ ఇప్పుడు నీ ఇంటి గేదె కాబట్టి అది పూటకి 5 గ్యారెంటీ ఇస్తుంది. నువ్వు పెట్టే తీరులో పెట్టు. నీకు నా వీడియోస్ పాతవి ఉన్నాయి. కంపల్సరీ దానా లేనిదే పాలు ఇవ్వు. పచ్చగడ్డి, వరిగడ్డి కంపల్సరీ. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఒకసారి అటు చూపి. పేడ మొత్తం పలచగా వేసింది పేడ. ఇట్లా పేడ వేసిందంటే ఆరోగ్యం కూడా సరిగ్గా రాను బాగోదు. ఇప్పుడు మనం గేదెలు అయితే ఎలా అయితే రాను నీరసిస్తామో వాటికి కూడా ఒక రకంగా ఈ విరోచనాల టైపు. ఇంత పలస చేసినట్టు ఒక రకంగా విరోచనాలే అనుకోవాలి మనం. అందుకని నువ్వేం చేస్తావంటే వరిగడ్డి ఉంది కాబట్టి వరిగడ్డి కనీసం ఇప్పుడు విడిగా నీకు మిషన్ లేదు కాబట్టి తినమంటున్నావు కాబట్టి రాత్రిపూట వేసి పెడితే తింటానే ఉంటది. నైట్ పూట చలి కాబట్టి కొంచెం మిచ్చలాగా తిన్నంటే తింటది. పొద్దున్నే దాన పెట్టి పాలు పిండినాక వీలైన మట్టికి ఎండు మేత వేసే ప్రయత్నం చెయ్యి. అది చేప కట్ట ఉంటే అసలు ఈ ఇబ్బందులు రావు. ఇప్పుడు నీ దగ్గర అక్కడ 1 మోపు ఉంది, ఇక్కడ 2 మోపులు ఉంది. నాకింత 4 కట్టలు చొప్ప ఉంటే నేను 6 ఆవులు పొద్దుమూకులు మేపుతా. మీరేంటంటే వాటికి పెట్టకుండా గడ్డి మట్టికే పెడతారు. గడ్డి తినలేదనుకో రేపు పొద్దున ఇంకొంచెం లేత తెస్తారు. అది తినకపోతే ఇంకా లేత తెస్తారు. అది ఏం చేస్తాయి? లేత ఇష్టంగా తింటాయి. దాంట్లో నీరే ఉండేది కాబట్టి ఇట్లా పురుగు వస్తాయి. అందుకని వీలైనంత మట్టికి మీరు పచ్చగడ్డి ఉండాలి, కానీ ఎండుగడ్డి అనేది కంపల్సరీ. అది లేదే మీకు ఎంత దానా పెట్టినా ఎంత గడ్డి వేసినా పాలు ఇవ్వు. కంపల్సరీ అసలు ఏ కాలమైనా కట్టకపోని 1 kg గీద కంపల్సరీ కావాలి. గీదకు కానీ ఆవుకు కానీ 1 kg అది బతకటం కోసం. రేపు పొద్దున పాలు ఇస్తుంది అనుకో, ఆ కేజీ సపరేట్ తీసేసి లెక్కేసుకోవాలి. నువ్వు ఎన్ని పాలు ఇస్తుంటే అన్ని. మామూలుగా ఆవులకైతే 3 కిలోలకు 1 కిలో దానా పెడతాం. అదే గేదెలకైతే 2 లీటర్లకు 1 కిలో దానా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇది పొద్దున పూట 6, సాయంత్రం పూట 6 ఇస్తుంది అనుకో. ప్రజెంట్ ఇస్తుంది అనుకో, నీ అదృష్టం కొద్దిగా 6 ఇస్తుంది అనుకో. నీకు కుంగే 3 కిలోలు పాలకు కావాలి, 3 కిలోలు అర కేజీ గేదెకు కావాలి. అంటే 3.5 కిలోలు పొద్దున పూట పెట్టాలి, సాయంత్రం పూట 3.5 కిలోలు పెట్టాలి. అలా పెడితే నువ్వు తిరుగుండదు నీకు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే గేదెకేసి 1/2 కేజీ లెక్కేయారు చాలా మంది. గేదెకేసి 1/2 కేజీ లెక్కేయకుండా మొత్తం నేను ఇన్ని కిలోలు పెడుతున్నా పాలు తక్కువ ఇస్తుంది అంటారు. అంటే దాని బాడీ మెయింటెనెన్స్ కోసం ఆ పెట్టిన దాన్ని ఉపయోగించుకుంటుంది. కంపల్సరీ నువ్వు ఇప్పుడు కరువులు వెళ్తే పచ్చి చెక్క ఒకటి తీసుకురా.
పచ్చి చెక్క ఆడ మనకి ఓల్డ్ సిటీలో దొరుకుతుంది అంగట్లో. అది ప్రోటీన్, కంపల్సరీ ప్రోటీన్ కావాలి పాలు రావాలంటే. సేమ్ ఇప్పుడు నీకు దానా ఫార్ములా మొక్కజొన్న కొంచెం వేసుకుంటావు, దాంతో పాటు 30% మొక్కజొన్న వేసుకోవాలి, ఒక 30% కందిపొట్టు వేసుకున్నాను, ఒక 20% తౌడు వేసుకున్నాను, ఒక 20% ఈ నేను చెప్పిన చెక్క. ఈ 4 రకాలు ఉండాలి కంపల్సరీ. శక్తినిచ్చేది, ప్రోటీను, ఫ్యాట్, ఈ 4 రకాలు ఉంటే నీకు ఎటువంటి గేదైనా 3.5 4 ఏ చిన్న గేదైనా ఇస్తుంది. ఆవుల్లోకి వెళ్తే 5 నుంచి 7 లీటర్ల వరకు ఆ ఫార్ములా పెడితే ఏ ఆవైనా ఇస్తుంది. నాకు గేదె లీటర్ వేస్తుందంటే మనం పెట్టేది దానికి సరిగ్గా పెట్టనప్పుడే అలాంటి ఫాల్ట్లు వస్తాయి. మామూలుగా ఇప్పుడు నీకు ఆ గేదె సరి లెక్కేసుకో 3.5, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఆ పాలకి ఆ కొలత దానా పెట్టామంటే 3.5 4 గ్యారెంటీ ఇస్తుంది. అందుకనే ఈ లోపు నువ్వు గేదెల జోలికి వెళ్ళొద్దు. ఈ 3 ఏనని ఇప్పుడు ఎన్ని పెట్టి కొంచెం నీకు అనుభవం వచ్చినాక మనం రిజల్ట్ని బట్టి నువ్వు అప్పుడు ఇంకో స్టెప్ వేసుకో.